ఫార్మర్స్ నుంచి ఎంటర్ప్రైజ్ వరకు, హౌస్ హోల్డ్స్ నుంచి బిజినెస్ మెన్స్ వరకు అందరికీ జీఎస్టీ రిఫార్మ్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఆటోమొబైల్ సెక్టార్లో పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి ఇలాంటి వాటితో నడిచే కార్స్ అండ్ వెహికల్స్ పై ఇంతకు ముందు 28% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 18% కి తగ్గించారు. జీఎస్టీ కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది. అందులో వీటిపై జీఎస్టీని తగ్గించారు. ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ లో ట్రాక్టర్ టైర్స్ ఇలాంటి పార్ట్స్ ఉంటాయి కదా, వీటిపై 18% జీఎస్టీ ఉండేది. దాన్ని 5% కి తగ్గించారు. మైక్రో న్యూట్రియంట్స్ పై, మెషిన్స్ పై, కల్టివేషన్, హార్వెస్టింగ్ ఇలాంటి వాటిపై 15% ఉంటే 5% కి తగ్గించారు. డైలీ ఎసెన్షియల్స్ లో ఆయిల్, షాంపూ, బటర్, గీ, సివింగ్ మిషన్ అండ్ పార్ట్స్ పై 12% జీఎస్టీ ఉంటే ఇప్పుడు 5% కి తగ్గించారు. వాషింగ్ మిషన్స్ పై, ఎల్ఈడి, ఎల్సిడి టీవీస్ పై, ఎయిర్ కండిషనర్స్ అండ్ మానిటర్స్ పై ఇంతకు ముందు 28% ఉండేది. ఇప్పుడు దాన్ని 18% కి తీసుకొచ్చారు. హెల్త్ కేర్ సైడ్ చూసుకుంటే హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ లపై ఇంతకు ముందు 18% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు మొత్తం 18% నుంచి నిల్ చేసేశారు. నిల్ అంటే ఇంకా వాటిపై ట్యాక్స్ ఉండదు, వాటిపై జీఎస్టీ ఉండదు. థర్మోమీటర్, గ్లూకోమీటర్ ఇలాంటి వాటిపై 12% ఉంటే దాన్ని 5% కి తీసుకొచ్చి తగ్గించారు. ఎడ్యుకేషన్ సెక్టర్ లో మ్యాప్స్, చార్ట్స్ ఇలాంటి స్టేషనరీ థింగ్స్ పై ఇంతకు ముందు 5%, 12% ఉండేది. ఈ పర్సెంట్ అంతా తగ్గించి నీల్ చేసేశారు. ఈ థింగ్స్ ఏవి తీసుకున్నా దానిపై జీఎస్టీ ఉండదు. ఇంతకు ముందు జీఎస్టీ పర్సెంటేజ్లలో 4 స్లాబ్స్ ఉండేవి: 5%, 12%, 18%, 28%. ఈ స్లాబ్స్ ఉన్నందుకు కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. దానికోసం 4 స్లాబ్స్ నుంచి 2 స్లాబ్స్ కి తీసుకొచ్చారు. ఆ 2 స్లాబ్స్ లో 5%, 18% మాత్రమే ఉంటుంది. ఇలా వీటిని చేంజ్ చేసి నిల్స్ యాడ్ చేసి స్లాబ్స్ ని కరెక్ట్ చేసుకున్నారు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నిఖిత్ టైం క్యాప్సూల్ ని ఫాలో అవ్వండి.